కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నేను అన్ని వైపులా మోయబడిన స్థితిలో ఉన్నాను, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఏ దిక్కుకు పరిగెత్తాలి? ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరండి మనకు సహాయం చేయగలిగేదంటే? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎప్పుడైనా నిజంగా నీ హృదయంలో నుండి, దేవా నీ వైపు ఎత్తుతున్న కళ్ళు. కొన్నిసార్లు మందిరంలో చేతులు ఎత్తుతాం, కానీ అందరూ ఎత్తుతున్నారు కాబట్టి ఎత్తుతాం. కొన్నిసార్లు ఎవరేమనుకుంటారో, అమ్మో ప్రార్థన చేయకపోతే ఆత్మీయత లేదనుకుంటారేమో. చూడండి, కొన్నిసార్లు ఎవరి కోసమో భక్తి చేస్తున్నట్టు ఉంటుంది మన భక్తి. కొన్నిసార్లు మందిరానికి వస్తాం, కానీ అమ్మో మందిరానికి రాకపోతే, ప్రార్థనకు రాకపోతే దేవుడేమన్నా శిక్షిస్తాడేమో. కానీ యథార్థమైన హృదయంతో నీవు చేతులెత్తి కన్నులెత్తి, ప్రభా నీ దిక్కుకు తప్ప నేను ఏ దిక్కుకు చూడను, ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలిగిన వారు కూడా ఎవ్వరూ లేరు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది? నీ నుండే నా సహాయము. ఇక్కడ ఇర్మియా కూడా అదే అంటున్నాడు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్తూ ఇర్మియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా.